అందరికీ గృహలక్ష్మి ద తెలుగు యూట్యూబర్ ఛానల్కి స్వాగతం. బెంగళూరు బసవన్నగుడిలో ఉన్న బుల్ టెంపుల్ని ఈరోజు నేను మీకు చూపించబోతూ ఉన్నాను. టెంపుల్ని చూపించే ముందే మీకు ఒక చిన్న రిక్వెస్ట్. నేను పోస్ట్ చేస్తున్న వీడియోస్ కనుక మీ అందరికీ బాగా నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. ఛానల్ని కనుక మీరు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి, సో దట్ నేను పోస్ట్ చేసే ప్రతి వీడియో మీకు వస్తుంది. అండ్ ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. మనం ఇప్పుడు బెంగళూరులో ఉన్న బసవన్న గుడి అనే ఏరియాలో ఉన్నాం. ఇక్కడ మనం ఈరోజు 2 టెంపుల్స్ ని దర్శనం చేసుకోబోతున్నాం. ఒకటి ఏంటంటే శ్రీ దొడ్డ గణపతి దేవస్థానం అండ్ ఇంకొకటి వచ్చి ద బుల్ టెంపుల్. దీన్ని బుల్ టెంపుల్ ని దొడ్డ బసవన్న దేవస్థానం అని కూడా అంటారు. ఈ 2 టెంపుల్స్ కూడా మనకి మెయిన్ రోడ్ మీదనే కనిపిస్తుంటాయి, 2 పక్క పక్కనే ఉంటాయి. సో ఇప్పుడు మనం ముందు ఫస్ట్ మనం బుల్ టెంపుల్ ని చూసేసి తర్వాత గణపతి దేవస్థానానికి వద్దాం, దొడ్డ గణపతి దేవస్థానానికి. ఎందుకంటే ఈ బుల్ టెంపుల్ వచ్చి కొద్దిగా పైకి ఎక్కాల్సి ఉంటుంది, మెట్లెక్కి పైకి ఎక్కాలి. ఆల్రెడీ కొద్దిగా సాయంత్రం అయిపోయింది, అంటే చీకటి పడేటట్టుంది. సో ముందు అక్కడ దర్శనం చేసేసుకుని కిందకు వచ్చేద్దాం. సో ఇదనమాట మెయిన్ రోడ్ మీద నుంచి 2 గేట్లు ఉంటాయి, ఒకటి గణపతిది ఒకటి బసవన్నది. సో మనం ఇప్పుడు బుల్ టెంపుల్కి వెళ్తున్నాం. వెళ్లే దారిలోనే 2 పెద్ద కొమ్ములు ఇలా కనిపిస్తూ ఉంటాయి, బ్యూటిఫుల్ గా ఉంటుంది. అక్కడి నుంచే మనం లోపలికి వెళ్ళాలి, అంటే కొద్దిగా మెట్లు పైకి ఎక్కాలి. మెట్లు ఎక్కడం పెద్ద కష్టంగా ఏమీ ఉండదు, ఎందుకంటే చాలా వెడల్పుగా హైట్ కూడా తక్కువగా అట్లా ఉంటుంది. సో అదేమీ మీకు కష్టం అనిపించదు, ఈజీగా ఎక్కొచ్చు అనమాట. సో ఇప్పుడు ఎక్కే ముందు ఏంటంటే మనకి లెఫ్ట్ సైడ్ లో కొన్ని బొమ్మల్లాగా కనిపిస్తాయి అన్నమాట. ఈ బొమ్మలు ఏంటంటే వేరుశనక్కాయలు అమ్ముతున్నట్టు, కొనేవాళ్ళు కొంటున్నట్టు అట్లా కొన్ని బొమ్మల్ని పెట్టుంటారు అక్కడ. దాని గురించి నేను పైకి ఎక్కాక స్టోరీ పరంగా మీకు చెప్తాను అక్కడ ఎందుకు అలా పెట్టున్నారు అనేది. సో ఇప్పుడైతే మనం లోపలికి అంటే పైకి బుల్ టెంపుల్కి వెళ్దాం, నందీశ్వరుని దర్శనం చేసుకుని వద్దాం. ఈ దొడ్డ బసవన్న దేవస్థానం వరల్డ్లోనే అతిపెద్ద నంది ఆలయాల్లో ఒకటన్నమాట. ఈ దేవస్థానాన్ని 1537 సంవత్సరంలో కెంపై గౌడ గారు నిర్మించారనమాట. ఇక్కడున్న నంది విగ్రహం ఏకశిలా విగ్రహం. సో ఇప్పుడు అలా మనం మెట్లెక్కి ఎక్కేసి వచ్చేసాం. చూస్తున్నారు కదా గోపురం, బ్యూటిఫుల్ వాతావరణం, చాలా ప్లెజెంట్ గా, కూల్ గా, కామ్ గా, చాలా డివైన్ ఫీలింగ్ అనిపిస్తుంది అనమాట. సో ఈ పక్క పక్కల కూడా చిన్న చిన్న షాపింగ్ ఇలాంటి అంతా కూడా ఉంటాయి. ఇప్పుడు మనం ఇంకొద్దిగా ముందుకెళ్దాం. ఇక్కడ కరెక్ట్ గా గోపురానికి ముందు ఓ పెద్ద స్తంభం ఉంటుంది, రాతి స్తంభం. అండ్ ఈ చెట్టు, స్తంభం, గోపురం అండ్ అలా పైకి చూస్తే చంద్రుడు భలే ఉన్నాడు. ఆ రోజు మాత్రం నాకు భలే నచ్చేసింది. చాలా బ్యూటిఫుల్ అయిన సీన్ అనమాట అట్లా చూస్తూ ఉంటే. సో ఇదోండి గోపురం చూడండి ఎంత అందంగా ఉందో, బ్యూటిఫుల్ గా ఉంది కదా. దేవతామూర్తుల విగ్రహాలు కూడా ఉన్నాయి అక్కడ. సో ఇప్పుడు మనం లోపలికి వెళ్దాం. సో ఇప్పుడు మనం దీన్ని దాటుకొని లోపలికి వెళ్తే మనకి నంది దర్శనం అవుతుంది. ఇక్కడ ఏంటంటే ఆ నంది గర్భగుడి పైన కూడా ఈ ఆర్కిటెక్చర్ ఉంది కదా. సో ఇదంతా కూడా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో చూడండి, ఇట్లా నంది కొమ్ముల్లాగా ఎంత అందంగా ఉందో కదా. ఫస్ట్ మధ్యలో వచ్చి శివుడు పార్వతి కనిపిస్తారు, ఇటు అటు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గణపతి కనిపిస్తారు. సో అండ్ మనం ఇప్పుడు లోపలికి కనుక వెళ్తే మెయిన్ నందీశ్వరుడు కనిపిస్తాడు. ఇద్దరు బ్యూటిఫుల్ గా ఉంది అసలు. నాకైతే మేము వెళ్ళింది ఈవినింగ్ కాబట్టి ఇంకా చాలా అందంగా అనిపించింది. చాలా అంటే చాలా బాగుందన్నమాట. కన్నడలో దొడ్డ అంటే పెద్ద అని అర్థం. సో బసవన్న అంటే నందీశ్వరుని, ఎద్దుని మనం బసవన్న అంటాం కదా, నందీశ్వరుని. సో అలాగొచ్చిందనమాట ఈ పేరు, ద బిగ్ బుల్ టెంపుల్, శ్రీ దొడ్డ బసవన్న దేవస్థానం. ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే ఏ అభిషేకాలకి, ఏ పూజలకి ఎంతెంత అమౌంట్ అదంతా కూడా అక్కడ రాసుంటారు. సో వాటిని చూసుకొని మనం టికెట్ కొనుక్కొని చేయించుకోవచ్చు. లోపలికి వెళ్ళాక వీడియో తీయను కాబట్టి ఇప్పుడే మీకు చూపిస్తున్నాను, బయట నుంచే చూపిస్తున్నాను. సో చూసి దర్శనం చేసుకోండి. ఈ దేవస్థాన ప్రాంగణం అంతా కూడా చాలా ఆధ్యాత్మికంగా ఓల్డ్ టైప్ లో చాలా బాగుంటుంది. పెద్ద టెంపుల్ ఇది, అంటే ఆ ప్రాంగణం అంతా కూడా చాలా పెద్దగా అనిపిస్తూ ఉంటుంది అనమాట, విశాలంగా ఉంటుంది. అండ్ మీకు ఇక్కడ ఈ స్టోరీ తెలుసుకోవాలి, బసవన్న స్టోరీ అంటే కూడా మీకు అక్కడ రాసుంటారు, కన్నడలో ఇంగ్లీష్ లో ఉంటుంది. సో మీరు చదువుకోవచ్చు అనమాట. బ్రీఫ్ గా చెప్పాలి అనుకుంటే ఈ స్టోరీ గురించి, కొన్నేళ్ల ముందు ఇక్కడ అంటే బసవన్న గుడి అనే ఏరియా ఉండేది బెంగళూరులో. సో అక్కడ ప్లస్
ఆ చుట్టుపక్కల ప్రాంతాలలో అంటే చిన్న చిన్న పల్లెలు ఉంటాయి కదా, సుంకెనహల్లి, గవిపురం, గుట్టహల్లి, మావహల్లి, దాసరహల్లి, ఇట్లా కొన్ని కొన్ని చిన్న చిన్న ఊర్లు ఉండేవి. సో ఈ ఊర్లలో అంతా కూడా రైతులు వేరుశనగని పండించేవాళ్ళంట. వీళ్ళు పండించుకుంటూ ఉండేటప్పుడు ప్రతి పౌర్ణమికి ఏంటంటే ఒక ఎద్దు వచ్చి మొత్తం పొలాల్ని ధ్వంసం చేసేసి వెళ్ళిపోయేదంట. సో రైతులకి చాలా నష్టం జరుగుతున్నప్పుడు ఒకసారి ఏమైందంటే, ఎట్లయినా కూడా ఎవరు ఇది చేస్తున్నారో చూడాలి ఖచ్చితంగా అని చెప్పి అక్కడ రైతులందరూ కూడా మేలుకొని చూడడం మొదలుపెట్టారు. అలాగే పౌర్ణమి రానే వచ్చింది. సో ఒక ఎద్దు వచ్చి మళ్లీ పంట పొలాల్ని నాశనం చేసింది. సో దీన్ని ఎలాగైనా మనం పట్టుకోవాలి అనుకున్న రైతులు దాన్ని తరిమినప్పుడు అది పరిగెత్తుకుంటా ఒక కొండ గుట్ట మీదకి వెళ్లిపోయింది అనమాట. సో వెళ్లిపోగానే వీళ్ళు కూడా దాని వెంటనే వెళ్లారు. వీళ్ళు అక్కడికి వెళ్ళగానే ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, నంది అక్కడికి వెళ్లి ఒక రాయిలాగా మారిపోయింది, అంటే ఒక శిలామూర్తిలాగా మారిపోయింది అనమాట. దీన్ని చూసి ఫార్మర్స్ చాలా ఆశ్చర్యపోయారు. వాళ్ళ ఆశ్చర్యానికి తోడు నంది పరిమాణం కూడా పెరగడం మొదలైందంట. వాళ్ళు అలా దాన్ని పెరగడం చూసి భయపడిపోయేసి పైన ఒక మేకు లాంటిది కొట్టారంట, ఇనప మేకు. సో అక్కడితోటి అది పెరగడం ఆగింది. ఈ మేకు గురించి ఇంకొక కథనం ఏంటంటే, శిలగా మారిపోయిన నంది పెరగడం స్టార్ట్ అయిన తర్వాత వీళ్ళందరూ పరమేశ్వరుడికి పూజలు చేయగా పరమేశ్వరుడే ప్రత్యక్షమయ్యి ఒక త్రిశూలం గుచ్చమని చెప్పారంట. సో అది ఇక్కడ మనకి బాగా ఎవిడెంట్ గా కనిపిస్తూ ఉంటుంది. మీరు నందిని చూస్తే గనక పైన త్రిశూలం లాగా ఒకటి కనిపిస్తూ ఉంటుందన్నమాట. అది గమనించి చూస్తే తెలుస్తుంది. మీకు ఇక్కడ కూడా ఈ ఫోటోలో కనిపిస్తోంది కదా, అదే. అలా రాతి శిలగా నంది మారిపోవడాన్ని చూసి దానిలో వాళ్ళకి ఒక దైవత్వం కనిపించి అప్పటి నుంచి రైతులు నందికి పూజ చేయడం మొదలుపెట్టారంట. అప్పటి నుంచి ఎవ్రీ ఇయర్ రైతులు వాళ్ళ ఫస్ట్ క్రాప్లో నుంచి కొద్దిగా వేరుశనక్కాయల్ని స్వామివారికి నైవేద్యం పెట్టి తర్వాతనే అమ్ముకోవడం చేస్తున్నారంట. కళ్ళేకాయ పరిషత్ జరుగుతుంది. కార్తీక మాసంలో లాస్ట్ మండే అండ్ ట్యూస్డే ఈ కళ్ళేకాయ పరిషత్తుని చేస్తారు. అక్కడ ఏంటంటే మొత్తం అక్కడ చుట్టుపక్కల గ్రామాల్లో ఉండే రైతులందరూ కూడా వచ్చి వేరుశనక్కాయలు అమ్ముకోవడం జరుగుతుందన్నమాట. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు అది చాలా పెద్ద అంటే ఫెస్టివల్ లాగా జరుగుతోంది. సో ఎవ్రీ ఇయర్ ఇప్పటికి కూడా అదే జరుగుతుందన్నమాట అక్కడ. సో అప్పటి నుంచి ఈ ప్రదేశంలో బసవన్న గుడి అనే ప్రదేశంలో ఎవ్రీ ఇయర్ సో ఇది ఇక్కడ ఒక విశేషం లాగా చెప్పుకుంటారు. సో ఇప్పుడు మనం నందీశ్వరుని దర్శనం చేసుకొని కిందకు వచ్చేసాము. సో ఇక్కడికి వచ్చిన తర్వాత పక్కనే మనకి గణపతి టెంపుల్ కనిపిస్తుంది. ఇది శ్రీ దొడ్డ గణపతి టెంపుల్. ఇక్కడ గణపతి చాలా పెద్దగా ఉంటారు. ఇందాకే చెప్పాను కదా కన్నడలో దొడ్డ అంటే పెద్ద అని. సో ఇక్కడ పెద్ద గణపతి ఉంటారు. ఇది కూడా చాలా ఫేమస్ టెంపుల్ ఇక్కడ. సో ఇక్కడ కూడా దర్శనం చేసుకున్నాం. చాలా సంవత్సరాల నుంచి ఈ బుల్ టెంపుల్కి రావాలి అనుకొని కుదరలేదు. ఇప్పటికీ దేవుడు కనికరించి ఆ భాగ్యాన్ని మాకు ప్రసాదించారు. సో ఈ వీడియో మీకు కూడా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇంకా మంచి మంచి ప్రదేశాలు మీ అందరికీ చూపించాలని నాకు కోరికగా ఉంది. సో మీరు ఇలా చిన్న చిన్నవి అంటే లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం, షేర్ చేయడం ఇలాంటివి చేస్తే మాకు ఒక ఎంకరేజ్మెంట్గా ఉంటుంది కదా. సో ఇవన్నీ మీరు చేస్తారని నేను అనుకుంటున్నాను. అండ్ ఇంతవరకు మీరు ఎంకరేజ్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్. అండ్ బాయ్ అంటిల్ నెక్స్ట్ వీక్. థ్యాంక్ యూ.